ఎందుకు బావా ఆది నేను అలా అంటావు? మా డాడీ కోపమొచ్చి 4 మాటలు అన్నంత మాత్రాన తన ఇంటికి తను రావడం తప్ప? వాడింటికి వాడు రావడం తప్పేలా అవుతుంది కీర్తి? తిరిగే కాలు అనే నోరు ఊరికే ఉండవు కదా. ఒరే అల్లుడు, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయిందిరా. మీ నాన్న కోపం పాల పొంగు లాంటిదిరా. నువ్వు లేకపోతే ఆయన మాత్రం ఉండగలరా చెప్పు? ఇంటికొచ్చి మంచి పని చేశావురా. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. సరే, నువ్వొస్తే వచ్చావు గాని అసలు విషయం సీత నీకు చెప్పిందో లేదో? మీ నాన్న ఆస్తి పంపకం విషయంలో నీకు నీ చెల్లికి అన్యాయం చేశారు. నీక్గాని కీర్తిగ్గాని ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాయకుండా మొత్తం ఆస్తిని పవిత్ర పేరు మీద, ఆ సంజన పేరు మీద రాసి మీకంటూ ఏమీ లేకుండా చేశారు. నువ్వు మీ నాన్నతో మాట్లాడతావో పోట్లాడతావో నీ ఇష్టం. ఆ వీలునామా మార్పించి మీ ఇద్దరి పేర్లు రాయించుకోండి. ఇప్పుడు మీరు కూర్చుని తింటున్నది, నేను అనుభవిస్తున్నది ప్రతిదీ కూడా మా నాన్న కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. అది ఆయనకిష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటారు. అడిగే రైట్ నాకు మీకు ఎవ్వరికీ లేదు. నీకెలాగో మీ నాన్నని ఎదిరించే ధైర్యం లేదు, బతకడం చేత కాదు. ఇలాగే కాలం వెల్లదీస్తే సరిపోతుంది. కానీ నేను ఊరుకోను. నా భార్యకి రావాల్సిన వాటా రాకపోతే నేను లీగల్గా వెళ్తాను. ఎందుకు బావా ఇప్పుడు ఆస్తి గురించి వాటాల గురించి మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకునుండు. రేయ్, ఎక్స్ట్రాలు చేయకు. మళ్ళీ నీ మూతి